హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వేరుశెనక్కాయలను ఉడకబెడుతున్నాను. వేరుశెనక్కాయలు ఉడకబెట్టేది అందరికీ తెలిసిందే అండి, కానీ తెలియని వాళ్ళ కోసం అనేసి ఈ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. వేరుశెనక్కాయలు అనేది నేను తీసుకునేసి ఒక 3 సార్లు శుభ్రంగా కడిగానండి. ఎందుకంటే వేరుశెనక్కాయల పైన మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. కాబట్టి ఈ విధంగా ఒక 3 సార్లు కడిగి మళ్ళా వెడల్పాటి గిన్నెలో వాటర్ వేసుకునేసి వేరుశెనక్కాయలను వేసుకున్నాను. ఒక కుక్కర్ తీసుకునేసి కుక్కర్లో వేరుశెనక్కాయలు శుభ్రం చేసిన వేరుశెనక్కాయలను వేసుకునేసి అవి మునిగేట్టుగా వాటర్ వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక 5 విజిల్ రానివ్వాలండి. 5 విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మనము చిల్లులుండే గిన్నెలో మనం వడపోసుకోవాలి. ఈ వేరుశెనక్కాయలంతా వాటర్ అంతా పోయిన తర్వాత అవి ఉడికినాయో లేదా చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలాగా శనక్కాయను మనము ఉడికిందో లేదో చూడొచ్చు. వాటర్ అంతా పోయిన తర్వాత మనకు కొద్దిగా చల్లబడతాయి కదండి ఈ వేరుశెనక్కాయలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.